రేపు మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. బందోబస్తు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని సిపి తెలిపారు. సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామని, వచ్చే ప్రజలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లింపుల దృష్ట్యా ప్రజలకు ముందస్తు సూచనలు చేస్తామని, జాగ్రత్తలు పాటించాలన్నారు. వారము 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో పరేడ్ గ్రౌండ్స్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబడి ఉంది. దీనికి సంబంధించి ఎలాబరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి సంబంధించిన డీసీపీ మల్కాజ్గిరి అండ్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఇద్దరు కూడా చేయబడి ఉంది. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్ కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్ ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్ గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై